శకున ఫలం. పూర్వం చంద్రగిరి అనే రాజ్యాన్ని చంద్రవర్ధనుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు నెలకొకసారైనా అడవికి వెళ్ళి క్రూర మృగాలను వేటాడాలని కోరికగా ఉండేది. అయితే ఒకసారి 6 నెలలు గడిచినా రాచకార్యాలతో తలమునకలైపోవడం వల్ల ఆయన వేటకు వెళ్ళే అవకాశం చిక్కింది కాదు. చివరికి ఒకనాడాయన కొంచెం తీరుబాటు చూసుకొని ఒక శుభముహూర్తాన పరివారాన్ని వెంట పెట్టుకుని కోట నుంచి బయటకు రాగానే ఆ సమీపంలో ఉన్న పాకలోంచి కట్టెలు కొట్టేవాడొక భుజాన గొడ్డలితో ఎదురు వచ్చాడు. చంద్రవర్ధనుడు వాణ్ణి ఆపి, ఒరే మతిమాలిన వెధవ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకో నేను వేటకు పోతుంటే తగుదునంటూ ఎదురొచ్చావు. నీది దుశ్శకునమై వేట బాగా సాగకపోయిందో తిరిగొచ్చాక నీ చర్మం ఒలిపిస్తాను అని అన్నాడు. ఆ కట్టెలు కొట్టేవాడి పేరు చింపిరయ్య. వాడు తన కర్మకాలి రాజుకు ఎదురైనందుకు తనను తాను తిట్టుకుంటూ రాజుగారి వేట బహు గొప్పగా సాగాలని దేవుడికి మొక్కుకొని వాడు అడవికి వెళ్ళాడు. ఆ రోజు చంద్రవర్ధనుడి వేట బ్రహ్మాండంగా సాగింది. ఆయన ఒక సింహాన్ని, 4 పులుల్ని, కొన్ని అడవి పందుల్ని సునాయాసంగా వేటాడాడు. ఇదంతా తనకు కోటకు సమీపంలో ఎదురైన కట్టెలవాడి శకున ఫలితం అనుకొని ఆయన మర్నాడు చింపిరయ్యను సభకు పిలిపించి, ఒరే, నువ్వు వేటకు వెళ్ళే నాకు కోట గుమ్మాన ఎదురవ్వడం వల్ల అడవిలో నా వేట ఎన్నడూ లేనంత గొప్పగా సాగింది. సరే, నువ్వు అడవికి వెళ్ళావు కదా, నీ అనుభవం ఏంటి అని ప్రశ్నించాడు. చింపిరయ్య రాజుకు నీరసంగా నమస్కరించి, ప్రభు, నిన్న తమరెదురవ్వడం వల్ల ఏనాడూ లేనిది నా గొడ్డలి వేటుకు మహావృక్షాలు మునక్కొమ్మల్లా తెగి నేల కూలినాయి. ఆ విధంగా నాకు నిన్న కట్టెలమ్మగా రెట్టింపు రాబడి వచ్చింది. మహాప్రభువులైన తమ పేరు 1కి 2 సార్లు చెప్పుకొని నేను నా భార్య బిడ్డలు కడుపు నిండా తిన్నాం అని అన్నాడు. ఇది విన్న రాజు మహా ఆనందం చెంది ఏదో అనబోయేంతలో దాపులో ఉన్న రాజవైద్యుడు లేచి, మహారాజా, వీడు చెప్పింది పచ్చి అబద్ధం. వీడు నిన్న ప్రాణాపాయ స్థితిలో అడవిలో పడి ఉంటే సమయానికి నేను చికిత్స చేసి బతికించాను అని అన్నాడు. రాజు మండిపడి, ఏరా పొగరుబోతా, నాకే అబద్ధం చెప్తావా? అసలేం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పకపోయావో నిలువున నీ చర్మం ఒలిపించడమే కాదు, ఆ తర్వాత శిరచ్ఛేదం చేయిస్తాను అన్నాడు. దానితో చింపిరయ్య గజగజ వణికిపోతూ జరిగింది ఇలా చెప్పాడు. అడవికి కట్టెల కోసం బయలుదేరిన చింపిరయ్యకు రాజు ఎదురై హెచ్చరించడంతో మనసులో లేదు. వాడు అడవి చేరుకుని ఒక చెట్టును నరకదలచి పరధ్యానంగా దాని మొదలు దగ్గర ఉన్న పుట్ట మీద కాలు వేశాడు. మరుక్షణం అందులో ఉన్న తాచుపాము వాణ్ణి కాటు వేసింది. వాడు నురగలు కక్కుకుంటూ కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో వనమూలికల కోసం అడవికి వచ్చిన రాజవైద్యుడి కంటపడ్డాడు చింపిరయ్య. వెంటనే రాజవైద్యుడు అక్కడ దొరికిన ఆకులతో వాడికి పసరు వైద్యం చేసి నెత్తికెక్కిన విషాన్ని విరిచేశాడు. తర్వాత నీరసంతో అడవిలోనే చీకటి పడే వరకు ఉండి రాత్రి ఎప్పటికో ఇల్లు చేరుకున్నాడు చింపిరయ్య. జరిగింది విని రాజు చంద్రవర్ధనుడు బాధపడుతూ, కోటగుమ్మంలో నేను ఎదురుపడిన శకునం కారణంగా అడవిలో పాము కాటుకు గురై కూడా మంచి జరిగిందని నాతో ఎందుకు అబద్ధమాడావు అని అడిగాడు. ఏలినవారు క్షమించాలి, నా దురదృష్టం కొద్దీ అడవిలో ఏదో జరిగిందానికి మీరు ఎదురుపడ్డం వల్ల జరిగిందని చెప్పి సభవారి ముందు మిమ్మల్ని చులకన చేయడం ఇష్టం లేక ఇలా అబద్ధం ఆడాను అన్నాడు చింపిరయ్య ఎంతో వినయంగా చేతులు జోడిస్తూ. అయితే నా శకునంగానే అడవిలో నిన్ను పాము కరిచిందని ఇప్పుడు తెలిసిపోయింది కదా, సభ ముందు నా గౌరవం మర్యాదలు ఏమైనట్టు అని గద్దిస్తూ అడిగాడు రాజవర్ధనుడు. ప్రభువులు మన్నించాలి, ఊళ్ళో జబ్బు చేస్తేనే వైద్యానికి గతి లేనివాణ్ణి, అలాంటి దరిద్రుణ్ణి కారడవిలో పాము కరిస్తే రాజవైద్యుడంతటి వాడితో వైద్యం చేయించుకోగలిగానంటే అది తమరెదురైన శకునం పుణ్యమే కదా. ఈ విషయం పురాణాలు చదివిన సభవారికి తెలియదా అన్నాడు చింపిరయ్య. ఇది విని రాజుతో పాటు సభలో ఉన్నవారందరూ పెద్దగా నవ్వారు. రాజుకు చింపిరయ్య మాటల్లోని సమయస్ఫూర్తితో పాటు వాడు శకునాలను వేలాకోలం చేయడం కూడా అర్థమైంది. ఆయన వాడికి 100 బంగారు కాసులు బహుకరించి తన నౌకర్లలో ఒకటిగా చేర్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.